కోటపాడులో సంతాన సాఫల్య కేంద్రం లక్ష్మీ క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బండార అప్పలనాయుడు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా కోటపాడు మండలంలో పిల్లలు లేని దంపతులు వైద్యుల సలహాలు తీసుకోవాలి, వైద్యుల సలహాలు సూచనలు పాటించాలని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి బండార అప్పలనాయుడు కోరారు. గురువారం మండల కేంద్రం కోటపాడులో సంతాన సాఫల్య కేంద్రం లక్ష్మీ క్లినిక్ను ఆయన ప్రారంభించారు. క్లినిక్ నిర్వాహకురాలు సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ రోజారాణి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో కూడా సంతానం లేని దంపతులకు మెరుగైన సంతాన సాఫల్యం విధానాలను అమలు చేస్తామని, పిల్లలు లేని దంపతులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రోజారాణి కోరారు. తిరుమల ప్లోని క్లినిక్ వైద్యులు డాక్టర్ ఏ రామారావు, తెలుగుదేశం నాయకులు కన్నూరి సూర్యనారాయణ, డోకల నరసింహమూర్తి, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి ఎలా చూడండి. నేను డాక్టర్ రోజారాణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లక్ష్మీ హాస్పిటల్. మాది పెందుర్తిలో లాస్ట్ 5 years నుంచి లక్ష్మీ హాస్పిటల్ పేరుతో సక్సెస్ఫుల్గా యాక్చువల్గా రన్ చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల 20 to 30 విలేజెస్ వరకు ఈ మెటర్నిటీ సర్వీసెస్లోని అన్నింటిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీస్లో దూరంగా అటు వైజాగ్, కనకాపల్లి అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఆ దృష్ట్యా అలాగే స్కాన్స్ విషయంకి వచ్చినప్పుడు ప్రతి స్కాన్ అందరూ దూరంగా వెళ్ళాలి, ఇక్కడెక్కడా ఫెసిలిటీ లేవు కనుక ఆ విషయంలో మీ ఫెసిలిటీ మాకు దూరమైన పెందుర్తి నుంచి ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఈ ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం నేను ఇక్కడికి స్టార్ట్ చేసాం. అది కూడా ఏంటంటే ఇక్కడ పే చేయగలిగే రీజనబుల్ ప్రైస్లోనే అఫోర్డబుల్ ప్రైస్ మీరు ఇవ్వగలిగేలాగే ఓపీలో కానీ ప్రొసీజర్ ఏదైనా చిన్న సర్జరీస్ చేసే విషయంలో కానీ స్కాన్ కానీ అన్నీ మీ అందుబాటు రేట్లలోనే పెడుతూ ఈరోజు కోటపాడులో లక్ష్మీ హాస్పిటల్ స్టార్ట్ చేశాము. ఈ ఫెసిలిటీస్ అందరూ మీరు యూటిలైజ్ చేసుకొని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. మనం ఎప్పుడే మాకు మేడం డాక్టర్ రోజారాణి గారి ఆధ్వర్యంలో పెందుర్తిలో ఉన్న హాస్పిటల్ మేము 5 years ఉన్నా కూడా ఇక్కడున్న ప్రజలకు ఇక్కడ చాలా దూరం ఇక్కడ ఒక స్కాన్కి వెళ్ళాలంటే అనకాపల్లి కానీ, చోడవరం కానీ, వైజాగ్ కానీ అంటే నాట్ ఓన్లీ దూరం కాదు, ఒక రోజు దాని గురించి ఒక రోజు కేటాయించి వస్తుంది. లేదంటే ఒక్కొక్క స్పెషాలిటీస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక దూర ప్రయాణం కానీ, నాట్ ఓన్లీ ఆ ఫీజులతో పాటు ఈ ప్రయాణం ఖర్చులు అన్నీ కూడా. అందుకే మాకు దూరమైనా కూడా మనందరికీ అందుబాటులో ఉండాలని మెయిన్ ఇప్పుడున్న ఆధునిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అందులో మహిళా డాక్టర్ మహిళలు కొన్ని చాలా సమస్యలు చెప్పుకోలేనివి, లేకపోతే ఏ సమస్యలని అంటే పేరు తల్లి పిల్ల హాస్పిటల్ అని మా పేరు ఉంటుంది, కానీ మహిళలకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడాను, లేకపోతే పెద్దవాళ్ళకైనా కూడా మాకు మేడం గారు ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఈ సర్వీసెస్ మీకు ఇప్పుడు కూడా ఎనీ టైం మేడం అందుబాటులో ఉంటారు, ఫోన్లో అందుబాటులో ఉంటారు. దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. So thank you all, thank you for your cooperation and your presence.
ఇక్కడ మేము ప్రస్తుతానికి గర్భిణీ స్త్రీలకి తనిఖీలు చేస్తాం, స్కాన్లు చేస్తాం, అలాగే చిన్న చిన్న కణితులు, గడ్డలు లాంటివి చేస్తాం, ఆపరేషన్స్ చేస్తాం. పిల్లల్లో పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ అవి చూస్తాము, హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇలా నాట్ ఓన్లీ ఫీమేల్ అని కాదు, చిన్నపిల్లలు కూడా నేను చూస్తాను. కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇది. అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వీలైనంత వరకు వచ్చి సక్సెస్ఫుల్గా మెయిన్ కాన్సెప్ట్ గైనిక్. నమస్కారం అండి అందరికీ. నా పేరు పూర్ణేందర్ బాబు. నేను ఎనస్థీషియా మరియు పల్మనాలజీ చేశాను. మన డాక్టర్ రోజారాణి గారు పెందుర్తి లక్ష్మీ హాస్పిటల్ని గత 5 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. మేడంతో పాటు మేడం చేసే ప్రతి ఆపరేషన్స్ వాటన్నిటికి కూడాను నేను గత 5 సంవత్సరాలుగా మేడంకి సహకరిస్తూ ఎనస్థీషియా అనేది నేను తను చేసే సర్జరీకి ఎనస్థీషియా ఇస్తూ ఉంటాను కేసులకి. మేడం మంచి ఉద్దేశంతో అందరూ కోటపాడులోంచి అనకాపల్లి లేదా కొత్త వలస లేదా విశాఖపట్నం లేదా దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ వివిధ సందర్భాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒక మంచి సదుద్దేశంతో తనకి పెందుర్తి నుంచి దూరం అయినప్పటికీ కూడా మేడం ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ చేసి క్లినిక్లో గర్భిణీ స్త్రీలకి కావాల్సిన అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అన్ని రకాలైన తనిఖీలు ఇక్కడే అందుబాటులో చేయాలనే ఉద్దేశంతో స్కాన్ సెంటర్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మేడం వచ్చినటువంటి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా స్కాన్ చేసి వారి బిడ్డ యొక్క స్థితిగతులను తెలియజేస్తారు. అలాగే అందుబాటులో ఉన్నటువంటి చిన్న చిన్న తనిఖీలు, చిన్న చిన్న ఆపరేషన్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ లేదంటే గడ్డలు రిమూవ్ చేయడం లాంటి ఇట్లాంటివి ఏవైనా ఉన్నట్లయితే మేడం చేయగలుగుతారు. శస్త్రచికిత్సలు చేయడంలో మేడం బాగా ఆరితేరి ఉన్నారు, మంచి నిపుణత చూపిస్తారు. సో దయచేసి మీ అందరూ కూడాను నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే లక్ష్మీ హాస్పిటల్స్ ద్వారా మేడం రోజారాణి గారి ద్వారా మీరందరూ గర్భిణీ స్త్రీలకి అట్లాగే పిల్లలకి అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్త్రీలకు అవసరమైన వైద్య సేవలు అందరినీ పొందాలని కోరుతున్నాను. నమస్తే.